న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. మురిమల్లలో పల్లెలో పెద్ద పండుగ వాతావరణం ముందే మొదలైంది. జనవరి వచ్చిందంటే చాలు పట్టణ ప్రజలంతా పల్లెలకు దారితీస్తారు. ఇప్పటికే దాదాపుగా పట్టణ ప్రాంతాలు ఖాళీ అయ్యాయి. ఇకపోతే రానున్న భోగి, సంక్రాంతి, కనుమ పండుగలకు పల్లెలు ముస్తాబయ్యాయి. పిల్లా పాపలతో ఊరంతా సందడి నెలకొంది. చిన్నారులకు భోగిపళ్ళు పోసి పండగ చేస్తున్నారు. పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని వేడుకుంటున్నారు. మురిమల్ల మాణిక్యాంబ నగర్లో శుక్రవారం పండుగ వాతావరణం కనిపించింది. పిల్లలకు భోగిపళ్ళు పోశారు. గొబ్బెమ్మలు పెట్టి ప్రత్యేక పూజలు చిన్నారులచే చేయించారు. గొబ్బెమ్మలు పాటలు పాడి అలంకరించారు. సంస్కృతి సంప్రదాయాల గురించి పిల్లలకు వివరించారు. మురిమల్లలో పల్లెలో పెద్ద పండుగ వాతావరణం ముందే మొదలైంది. జనవరి వచ్చిందంటే చాలు పట్టణ ప్రజలంతా పల్లెలకు దారితీస్తారు. ఇప్పటికే దాదాపుగా పట్టణ ప్రాంతాలు ఖాళీ అయ్యాయి. ఇకపోతే రానున్న భోగి, సంక్రాంతి, కనుమ పండుగలకు పల్లెలు ముస్తాబయ్యాయి. పిల్లా పాపలతో ఊరంతా సందడి నెలకొంది. చిన్నారులకు భోగిపళ్ళు పోసి పండగ చేస్తున్నారు. పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని వేడుకుంటున్నారు. మురిమల్ల మాణిక్యాంబ నగర్లో శుక్రవారం పండుగ వాతావరణం కనిపించింది. పిల్లలకు భోగిపళ్ళు పోశారు. గొబ్బెమ్మలు పెట్టి ప్రత్యేక పూజలు చిన్నారులచే చేయించారు. గొబ్బెమ్మలు పాటలు పాడి అలంకరించారు. సంస్కృతి సంప్రదాయాల గురించి పిల్లలకు వివరించారు. చతుర్భుజాలు శంకు చక్రాలు కిరీటము ఆభరణాలు ధరించి ఉన్నాడు ఈ కృష్ణుడు. అట్టే కిరీటము ఆభరణాలు ధరించి కృష్ణుడు. శ్రావణ బహుళాష్టమి పాలిత ప్రాంతమైన యానంలో రెడ్డి రాజుల కాలం నాటి పురాతన ఆలయమైన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, శ్రీమతి లక్ష్మి, స్నేహ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పెద్దింటి రఘురామాచార్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పాలిత ప్రాంతమైన యానంలో రెడ్డి రాజుల కాలం నాటి పురాతన ఆలయమైన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, శ్రీమతి లక్ష్మి, స్నేహ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పెద్దింటి రఘురామాచార్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. క్షేమస్తే ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యార్జిత సమస్త సన్మంగళార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. ఛత్రం సమర్పయామి ఛామరేర్ వీర్యామి
समस्त राजपुजारान् समर्पयामि। ओम देवस्वामी तारकं भवन्ति एतावन्तो वेदेवानकं सवाः ते एवास्मे स्वामी प्रसन्ते ते एनमुस्वन्ते राज्याय राजा भवति। ओम अकार्यात् రెండు బకెట్లు ప్రసాదం గిన్నెలు నేను అన్నాను तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो निवेदवे नमस्कुर्यात् नास्तिनो एता एव देवताः प्रेणादे पर्याप्य अनन्तराय समस्तो मोदरातो महद्भवति सर्वस्यादे सर्वसिद्धे सर्वदेवताः प्रोदे सर्वदेवते अरे बाबी आयुधा अग्ने हविषाद तुतप्रतीको भागदेवेभ्यो పద్మావతి ప్రసాదాలు ఉన్నాయి. వీర ప్రతాపం అంతా ఆయన ప్రతాపం మీరు సమస్త మంగళాన్ని శ్రీవేంకటేశ్వర ప్రసాదోస్తు ప్రసాద సిద్ధిరేవ సమస్త సన్మంగళాని భవంతు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో 22వ ప్రజా ఉత్సవాలు 3 రోజుల పాటు ప్రజలను అలరించి ముగిశాయి. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో 22వ ప్రజా ఉత్సవాలు 3 రోజుల పాటు ప్రజలను అలరించి ముగిశాయి. 4వ రోజు ప్రత్యేకంగా ఫల పుష్ప ప్రదర్శన ప్రదర్శించారు. పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో యానాం పరిసర గ్రామ ప్రజలందరూ పాల్గొని తిలకించారు. జై మల్లాడి జై మల్లాడి అడ్మినిస్ట్రేటర్ ఆల్రెడీ చేశారు. ఎంత ప్రాబ్లం కడియారు వెళ్ళే అగ్రికల్చర్ ఫోన్ పడినా అడ్మినిస్ట్రేటర్ ఫోన్ ఇరుకలే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా యానం నియోజకవర్గ ప్రజలకి, అలాగే మన యానానికి చుట్టుపక్కల ఉన్న 3 జిల్లాల ప్రజలందరికీ కూడా నమస్కారం. 24 సంవత్సరాలుగా ఫ్లవర్ షోను మనం నడిపిస్తూ ఉన్నాం. గతం నుంచి ముందైతే 3 రోజులు మాత్రమే ఫ్లవర్ షో ఉండేది. ఈ సంవత్సరం ప్రజల కోరిక మేరకు 4వ రోజు కూడా ఉండేలాగా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఈ రోజు రాత్రి అనగా 9వ తారీఖు రాత్రి 10 గంటలతో ఫ్లవర్ షో ఆగిపోతూ ఉంది. నేను ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో, హోమ్ మినిస్టర్ తోటి మాట్లాడి రేపు ఉదయం నుంచి రేపు రాత్రి 10 గంటల వరకు కూడా ఫ్లవర్ షో ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. దయచేసి రేపు 10 గంటలకి సేల్ అనుకున్న వాళ్ళు ఎవరు కూడా రావద్దు. ఆదివారం 10 గంటలు మాత్రమే సేల్ ఉంటుంది. రేపు రాత్రి 10 గంటల వరకు కూడా కంటిన్యూగా మన ఫ్లవర్ షో ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్ అందరూ కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు, నాకు పిల్లలకి అందరికీ కూడా సెలవులు వచ్చాయి, అందుకని మేము పిల్లలు ఇంకొక రోజు పెంచండి అని అంటే ప్రజలకి సంతోషంగా ఉండడానికి చేసే కార్యక్రమం. అంతేగాని ఆఫీసర్లు మేము ఇక్కడికే రేపటితో క్లోజ్ చేస్తాం అన్నది సరైన పద్ధతి కాదు. దాని గురించి అగ్రికల్చర్ మినిస్టర్ని, హోమ్ మినిస్టర్ని, సీఎం తోటి మాట్లాడాను. రేపు ఉదయం నుంచి కంటిన్యూగా ఉంటుంది. ఎవరు కూడా అమ్మకం కోసం వచ్చేవాళ్ళు, కొనుక్కోవడం కోసం వచ్చేవాళ్ళు ఎవరు కూడా రేపు రావద్దు. ఎల్లుండి 10 గంటలు మాత్రమే సేల్ ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు యానం ప్రజలందరూ కూడా గ్రహించి రేపు ఉదయం నుంచి, ఇప్పుడు రాత్రి ఇంకా చూడాలన్నది కాకుండా రేపు ఉదయం నుంచి రేపు రాత్రి 10 గంటల వరకు కూడా ఫ్లవర్ షో ఉంటుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రేపు కూడా ఉంది. నదికట్టి జనాలు చెప్తే ఆయన పంపడానికి ఎందుకు మనం పొడిగించామని చెప్పేసి దాన్ని
ಎಲ್ಲ ಇನ್ನಿಗೆ ಹಾಲಿಡೇಸ್ ಡಿಕ್ಲೇರ್ பண்ணியாச்சு ஸ்பாட்ல இருக்கு 10,000 people ஸ்கூல்ஸ் காலேஜ் வரைக்கும் கண்டினியூன்னு சொல்லிட்டாரு. அட்மினிஸ்ட்ரேட்டர் நான் ஒத்துக்க மாட்டேன்னு சொல்றாரு. அக்ரிகல்ச்சர் மினிஸ்டர் ஆல்ரெடி பேசிட்டாரு, லெட்டர் கூட அனுப்புறாரு. ஒரு வார்த்தை சொல்லிட்டு நாளைக்கு கூட கண்டினியூ ஃபிளவர் ஷோ, நாளைக்கு நைட் வரைக்கும் 10 o'clock. இன்னைக்கு நைட்டு 10க்கு முடியுது, இப்போ க்ளோஸ் பண்ற. டுமாரோ மார்னிங் ஓபன் பண்ணிட்டு டுமாரோ நைட் வரைக்கும் 10 o'clock வரைக்கும் என்டையர் பப்ளிக் இந்த கிரவுண்ட்லன்னு இருக்குது. அந்த அளவுக்கு இருக்குது கிரௌடு. பசங்களுக்கு ஹாலிடேஸ் இன்னைக்கு நிச்சு. கொஞ்சம் சொல்லுங்க சார் இமிடியேட்டா. தேங்க்யூ சார். Side. Aranya, please. Aranya, side. Hey, Beirut, daughter. Aranya, please. యారు ఆగిపోవట్లేదు. రేపు కూడా పెంచేలా చేశారు. రాత్రి వరకు ఉంటారు. రాత్రి 10 గంటలు ఉంటారు. మళ్ళీ పొద్దున 6 గంటలు రాత్రి వరకు ఉంటారు. పెంచేలా చేస్తారు. రేపు కూడా షో ఉంది. ఫ్లవర్ షో కూడా ఉంది. రేపు కూడా ఉంది. రేపు కూడా రండి. రేపు ఉన్నారు. అందుకే పొడిగించామంటే మా అందరూ రేపు కూడా ఉందమ్మా. రేపు పొద్దున 6 గంటల నుంచి రేపు సాయంత్రం 10 గంటల దాకా ఉంది. ఎల్లుండి మొక్కలు అమ్ముతారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పలు చోట్ల నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కోరింగ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో కళాశాల చైర్మన్ దున్నా జనార్దన్ రావు, కరెస్పాండెంట్ ప్రగాళ్లపాటి కనకరాజులు భోగిమంట వెలిగించి శుక్రవారం సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పలు చోట్ల నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కోరింగ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో కళాశాల చైర్మన్ దున్నా జనార్దన్ రావు, కరెస్పాండెంట్ ప్రగాళ్లపాటి కనకరాజులు భోగిమంట వెలిగించి శుక్రవారం సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. చిన్నారులకు భోగుపల్లి వేశారు. విద్యార్థులు తయారు చేసిన వంటల ప్రదర్శనను తిలకించి ఆయా వంటకాలను రుచి చూశారు. సాంప్రదాయ దుస్తులు ధరించి భోగిమంట చుట్టూ సంక్రాంతి పాటలకు నృత్యాలు చేశారు. విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసినందుకే ఈ ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ చిట్లూరి కలికమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా రంగవల్లులు ఫుడ్ ఫెస్టివల్లో గెలుపొందిన విద్యార్థులకు విప్రో కంపెనీ ప్రతినిధులు పి శ్రీనివాసరావు, విజ్ఞప్ చలపతిరావులు సంతూర్ కిట్లను అందజేశారు. ప్రిన్సిపల్ సువర్ణ జ్యోతి, ఏవో కొమ్మూరి నాగరత్నమాల, శ్రీకాంత్, గుండు సీత తదితరులు పాల్గొన్నారు.
ఇది చాలు ఇది ఒక్కటి చాలు. Now I request all the management of Koringa College of Pharmacy and Koringa Upper Primary School to please give away the gifts of Rangoli competitions. Students, please be ready. Next batch, family second years. Lastly, Gayatri, Namita, Sushma. Next batch, Manokya, Ravati, Ujwala. Family 4th years. Harika, Manokya, Ravati, Ujwala. Team 3. ఓకే Next school batch, Anusha, Bhavya. క్లోజ్ కొనండి ఓకే రెడీ చూస్తాను సార్ మేడం చూస్తానండి ఓకే రెడీ Next Team 8, B-Farm 4th years, Rama, Chandani, Prasanna, Tejasvi. Next team, B-Farm 2nd year, 4 members. ఓకే రెడీ Next team, Madam. Family 4th year, Harika, Manokya, Ravati, Ujwala. మా గిఫ్ట్లు పెట్టుకోండి స్మైల్ అండి స్మైల్ స్మైల్ నెక్స్ట్ దండ ఓకే నెక్స్ట్ అండి Second years, are you ready? ఓకేనా Next, Pila, Harika, Sirisha. దగ్గర ఉండండి బాబు పంచికట్టు రే బాబు ఓకే రెడీ నెక్స్ట్ నీకు ఎలా కాదు చూసుకోండి చెప్పండి ఓకే సార్ And all the sponsors. ప్రైమరీ స్కూల్లో సంక్రాంతి సంబరాలు దొన్నా జనార్దన్ గారు చైర్మన్గా మా కమిటీ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రిన్సిపల్ గారు కానీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ వారం రోజుల నుంచి ప్రిన్సిపల్ డాక్టర్ సోర్ణ మేడం, అలాగే స్కూల్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ మాల ఆధ్వర్యంలో మొత్తం స్టాఫ్ని స్టూడెంట్స్ని అందరినీ కోఆర్డినేట్ చేస్తూ వారం రోజుల నుంచి ఏ ప్రోగ్రామ్ ఎక్కడ చేయాలి ఎలా చేయాలని యాక్చువల్గా ఈరోజు కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో ఎప్పుడు అక్కడ కండక్ట్ చేస్తామని ఈరోజు స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంపస్లో. అందులో ఈ క్యాంపస్లో ఈ అన్ని సంక్రాంతి అంటే మన తెలుగు సాంప్రదాయాలు ఏదైతే పొంగల్కి మనం చేస్తామో, మకర సంక్రాంతికి ఏదైతే చేస్తామో, కనుమకి ఏదైతే ఎడ్లు పూజిస్తారో ఇవన్నీ చేయాలి. మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రజలందరూ ఎప్పుడు మర్చిపోకుండా అది స్కూల్ నుంచే మొదలవ్వాలి, పిల్లల నుంచి మొదలవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సంతూర్ వారు దాదాపు 10,000 రూపాయల గిఫ్ట్స్ అంటే రంగోలీ కాంపిటీషన్లో 100 మందికి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆ పార్టిసిపేటింగ్ గిఫ్ట్స్ అలాగే 10 మందికి ఇది కన్సలేషన్ ప్రైజ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగే మన జడ్జ్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా మా మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరూ కూడా ఫస్ట్ పూజతో ప్రారంభమయ్యి తర్వాత భోగి మంటలు చేశారు, తర్వాత ఎడ్ల మీద తిరగడం జరిగింది. తర్వాత పిల్లలందరికీ కూడా ఇవే భోగిపళ్ళు వేయడం జరిగింది. అలాగే అన్నీ మన ఏవైతే సాంప్రదాయాలో అన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా
స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి, శ్రీకాంత్కి, మాలకి, అలాగే స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా స్టూడెంట్స్, ఎందుకంటే స్టూడెంట్స్ ఇవాళ అందరూ కూడా వారం రోజుల నుంచి ఇలాగ చేయాలని ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా మేనేజ్మెంట్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కలెక్టర్మూర్తి గారు కానీ, నేను కానీ, జనార్దన్ గారు కానీ, సీతా మేడం కానీ, నాగమణి గారు కానీ, ఉమ్మ కానీ, అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళకి సూచనలు ఇచ్చాము. దాని ప్రకారం చక్కగా జరిగింది. చక్కగా జరిపిన మన మొత్తం అందరికీ కూడా ఇన్వాల్వ్ అయిన అందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కోరంగి మేనేజ్మెంట్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు అందరూ ఆనందంగా ఉండేలాగా ఆ భగవంతుడు అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ఆంధ్రులకి ప్రత్యేకమైనటువంటి పండగ మకర సంక్రాంతి. ఇది తరతరాల నుంచి మనకి వస్తున్నటువంటి పండగ. రైతులకి ముఖ్యంగా పంటలన్నీ చేతికొచ్చి ఆనందంగా కుటుంబ సభ్యులందరితో కలిసి మన సాంప్రదాయబద్ధంగా జరుపుకునేటటువంటి సంక్రాంతిని భావి తరాలకి ఈ సంప్రదాయాన్ని అందించాలనే ఆలోచనతోటి మా కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున ఈ ప్రోగ్రాం జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంత మంచిగా అరేంజ్ చేసి ఫుల్ఫిల్ చేసి అందరినీ సంతోషపరిచినటువంటి మా మేనేజ్మెంట్ అందరికీ, అలాగే ఈ సందర్భంగా పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులకి బహుమతులు అందించినటువంటి సంతూర్ వారికి, విప్రో వారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ చేస్తున్నాం. ఇదే కార్యక్రమంతో అందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశం. అంటే మన సంబరాలు మర్చిపోతున్నారు. సంక్రాంతి సంబరాలు చేయడానికి అందరూ లేదు, టౌన్లో అంటూ తిరుగుతున్నారు. పల్లెటూళ్ళు చేసి విధానాన్ని తగ్గిస్తున్నారు. పిల్లలకి అలవాటు పడితే కంటిన్యూ చేస్తారని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మేము అందరూ కలిపి స్టార్ట్ చేసాం. ఇది కంటిన్యూ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాలు జరుపుతూనే ఉంటారు. ఈ రంగోలీ కార్యక్రమంలో కాకినాడ తరఫున పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం. దానికి తగినట్టుగా మంచి ఆపర్చునిటీ మాకు దొరికింది. ఈ స్కూల్కి వచ్చి, కాలేజీకి వచ్చి ఇక్కడ చేయించడం. స్టూడెంట్స్ అందరూ చాలా యాక్టివ్గా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఫ్యూచర్లో చాలా చేస్తామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ స్వాగతం అండి. ముందుగా సొంతూరు కంపెనీ తరపు నుంచి మేము విప్రో కంపెనీ అండి, కంపెనీ నేమ్ విప్రో కంపెనీ నుంచి సొంతూరు రంగోలీ కండక్ట్ చేయడం జరిగింది. దానికి గాను మేము మా డిస్ట్రిబ్యూటర్ కోఆర్డినేట్ చేసి కాలేజీలో చేయడం జరిగింది. ఈ కాలేజీలో పార్టిసిపేషన్స్ కోరంగి కాలేజీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కాలేజీలో నియర్గా 100 మంది వరకు మాకు పార్టిసిపేట్ చేసి దానికి తగ్గట్టు ముగ్గులు కూడా అందరూ వేశారు. సో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా మా విప్రో కంపెనీ తరఫున ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. కన్సల్టేషన్ ప్రైజెస్ ఇచ్చాం. అలాగే ఒక 20,000 రూపాయల వరకు ప్రైజెస్ కూడా అందరికీ పంచడం జరిగిందండి. సో అది మీరు కూడా చూశారు. సో ఇలా కంపెనీ ప్రతిసారి కూడా సంక్రాంతి ఫెస్టివల్స్కి ఎంతో సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటుందండి. మరొకసారి సొంతూరు కంపెనీ తరపు నుంచి, విప్రో కంపెనీ తరపు నుంచి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారికి చామంతి పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారికి చామంతి పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ బ్రహ్మోత్సవంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సుమారు 300 మంది మహిళలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం గావించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహాకాళి మహాగౌరి మహాదుర్గి బాలా త్రిపుర సుందరి స్వరూపిణి చెప్పండి. భద్రకాళి పరాంబిక దేవి నమః. ఆభరణం సమర్పయామి. అమ్మవారి దగ్గర పెట్టండి. ఆభరణం సమర్పయామి. కొద్దిగా ఒక పువ్వు తీసుకుని
ఓం ఐం హ్రీం హ్రీం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమహాగణపతి నమః. శ్రీమంత మహాగణేశ్వరి నమః. శ్రీగణోదేవాయ నమః. దేవకార్యముద్రాయ నమః. ఉద్యత్మాంధరాభాయ నమః. చతుర్ నమః. ఓమాకారాంతరోజ్వలాయ నమః. మనోరమైకవదనాయ నమః. పంచధర్మాంతరాయ నమః. విచారణ ప్రభాపూర్ణంచ బ్రహ్మాండమండలాయ నమః. చంపకారగుణ కులమందమశ్రేణికాత్కోడమండలాయ నమః. అష్టమేకర్మలఘనాదలగసలోభిధాయ నమః. ముఖచంద్రగంగామామృగణాభిషేకాయ నమః. పరద్వయ ప్రవాదాలవరాకులవరాయ నమః. సింజానమంజేరమండలత్రేలాంబుజాయ నమః. వరాయేమందగమనాయ నమః. మహాలవనశివే నమః. సర్వారుణాయ నమః. అనవధ్యాంగే నమః. సర్వాభరణగోచరాయ నమః. శివాయ నమః. శివమః. కిరచక్రధారుణ దండనాభాపరశివాయ నమః. జ్వాలామాలగాక్షతోహ్యప్రాకారమధ్యగాయ నమః. బండసోన్యవక్రమాలా విక్రమణందాయ నమః. మంత్రనిమ్మావరచరాభుషంగంసదోషదాయ నమః. కుశక్రపాలనవరాహి వీర్యనందాయ నమః. కామేశ్వరముఖాలోకగణేశ్వరాయ నమః. మహాగణేంద్రప్రజుదాయ నమః. బండాదోగత్యవజన్య నమః. కరాంగవదారాయణాకృత్యే నమః. మహాపాదురాజాయ నమః. కామే విజ్ఞాతవజ్ఞాయ నమః. బ్రహ్మోపేంద్ర మహేంద్రాదేవ సంస్థ వైభవాయ నమః. హరనేత్రాగ్రంథ కామ సంజయనౌషధ్యే నమః. శ్రీమద్భాగవగోడైక స్వరూప మఖపంచకాయ నమః. కంఠాదక్రయోర్ణ్యతగణోస్వభన్యే నమః. శక్తిగోడైకదారణ్యతరాగభవన్యే నమః. మూలమంత్రకాయ నమః. మూలకోటత్రైకలేవరాయ నమః. కులామృతకృసగాయ నమః. కులసంకేతబాలన్యే నమః. కులాంగనాయ నమః. కులాంతస్థాయ నమః. కౌలిన్యే నమః. కులయోగన్యే నమః. అకులాయ నమః. సమయాంతస్థాయ నమః. సమయాచార తత్పరాయ నమః. మూలాధారైకనిలయాయ నమః. బ్రహ్మగ్రంథ విభేదన్యే నమః. మణిపూరాంతర్జాయ నమః. విష్ణుగ్రంథ విభేదన్యే నమః. ఆజ్ఞాచక్రాంతరస్థాయ నమః. రుద్రగ్రంథ విభేదన్యే నమః. సహస్రారాంబుజారూఢాయ నమః. సుధాసారాయ నమః. తేగత్యే నమః. సాధ్యే నమః. శరచ్ఛందనిర్భాసనాయ నమః. శాతోదత్యే నమః. శాంతవతే నమః. నిరాధారాయ నమః. నిరంజనాయ నమః. నిర్లేపాయ నమః. నిర్మలాయ నమః. నిత్యాయ నమః. నిరాకారాయ నమః. నిరాకులాయ నమః. నిర్గుణాయ నమః. నిష్కలాయ నమః. శాంతాయ నమః. నిష్కమాయ నమః. నిరుపప్లవాయ నమః. నిరాశ్రయాయ నమః. నిత్యశుద్ధాయ నమః. నిత్యబుద్ధాయ నమః. నిరవధ్యాయ నమః. నిరంతరాయ నమః. నిష్కామః నిష్క్రోధాయ నమః. క్రోధదమన్యే నమః. నిర్లోభాయ నమః. లోభనాశన్యే నమః. నిస్సంశయాయ నమః. సంశయజ్ఞే నమః. నిర్భవాయ నమః. భవనాశన్యే నమః. సర్వయంత్రాత్మకాయ నమః. సర్వతంత్రరూపాయ నమః. మనోన్మన్యే నమః. మహేశ్వర్యే నమః. మహాదేవ్యే నమః. మహాలక్ష్మ్యే నమః. వృడప్రియాయ నమః. మహారూపాయ నమః. మహాపూజ్యాయ నమః. మహాపాతకనాశన్యే నమః. మహామాయాయ నమః. మహావిద్యాయ నమః. మహాశక్త్యే నమః. మహారథ్యే నమః. మహాభోగాయ నమః. మహేశ్వర్యే నమః. మహావీర్యాయ నమః. మహాబలాయ నమః. మహాబుద్ధియే నమః. మహాసిద్ధియే నమః. మహాయోగేశ్వరేశ్వర్యే నమః. మహాతంత్రాయ నమః. మహామంత్రాయ నమః. మహాయంత్రాయ నమః. మహాసనాయ నమః. మహాయాగక్రమారాధ్యాయ నమః. మహాభైరవపూజితాయ నమః. మహేశ్వర మహాగౌర మహాతాండవసాక్షిణే నమః. మహాకామేశ్య మహిష్యే నమః. మహాత్రపసుందరే నమః. చతుష్షష్ఠప్రార్థాయ నమః. చతుష్షష్ఠకలాయ నమః. మహాచతుష్షష్ఠకోటియోగనిగ్రహసేవితాయ నమః. అనవిద్యాయ నమః. చంద్రవిద్యాయ నమః. చంద్రమండలమధ్యగాయ నమః. చారురూపాయ నమః. చారుహాసాయ నమః. చారు మహాదేవసాయ మహాదుర్యాయ నమః. ప్రజ్ఞాటకాయ మహాదుర్యాయ నమః. సర్వతావిద్యాయ మహాదుర్యాయ నమః. బ్రహ్మరూపాయ నమః. గోప్రే నమః. గోవిందరూపాయ నమః. మహాదేవ నమః. విద్రూపాయ నమః. శిరోధానగత్యే నమః. ఈశ్వర్యే నమః. సదాశివాయ నమః. అనుగ్రహప్రదాయ నమః. వంచగోచ రమ్యాయ నమః. రాజే కులోచనాయ నమః. రత్ననే నమః. రమణ్యే నమః. రణస్యాయ నమః. రణకింకరమేఖలాయ నమః. రమాయ నమః. రాకేంద్రోదనాయ నమః. రుద్రూపాయ నమః. రథప్రియాయ నమః. రక్తగత్యే నమః. రాక్షరత్నే నమః. రామాయ నమః. రమణలంపటాయ నమః. కామ్యాయ నమః. కామకలారూపాయ నమః. కర్మధర్మ అవాచామకోచనాయ నమః. నిత్యేమ చేతనరూపాయ నమః. జగద్విచరాత్మికాయ నమః. గాయత్రీ నమః. వ్యాహదే నమః. సంధ్యాయ నమః. నిజప్రంద్రయ నమః. తత్వాజ్ఞాన రత్నే నమః. దివ్య నమః. వ్య నమః. 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 నిస్సిహ మాత్రనియమాయ నమః. నదాయ నమః. నమః. కోమలాకార కులకులేశ్వర్య నమః. కులకుండాలయ నమః. కౌలమార్కరత్రదేవతాయ నమః. కుమార గణనాథామయ నమః. తుష్ట్యమవత్యమత్యమహృత్య నమః. శాంత్యే నమః. స్వస్తిమత్యే నమః. కాంత్యే నమః. నందిన్యే నమః. తేజవత్యే నమః. నందిన్యే నమః. త్రినయనాయ నమః. విఘ్నానాయ నమః. తేజవత్యే నమః. మలలాక్షకామృతాయ నమః. హంసన్యే నమః. మలయాచలవాసన్యే నమః. లక్ష్మీ
मे गृहाधत्वाराहं नित्यपुष्टाङ्गरेशम् ईश्वरेणो सर्वभूतानां दामः बह्वये त्रयो भजत लक्ष्मेर्मे नश्यत महाकोटिर्वाचस्तस्य वसीमयोनागं रूपमन्यक्रमयत्रेन्द्रियतां यदा वेद प्रजा भूता मयि सम्भवगत्तमयं कुलमातरं पद्ममालिनी प्रभासां यलुत आद्रां चक्रणें पुत्रं सुवर्णां हे ममालिनी सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः पद्ममालिनीं हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः महाभगामिनी हिरण्यं प्रभो गङ्गावोत्योत्योगानन्दयं वरजानः स्वजं प्रयतोजयमन्वः पञ्चदशपञ्च श्रीकामस्तरतं जपेद सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्र्यम्बके देवी नारायण नमोस्तुते ओम कात्यायनाय विद्महे देव्यै च विद्महे रुद्रपत्ने च गौरी प्रचोदयात् काली महागौरी महासरस्वती श्री बाला त्रिपुर सुंदरी स्वरूपी श्री दुर्गा श्री भद्रकाली फलांबेगा देव्यै नमः शुद्धोदक स्नानं समर्पयामि కింద ఉన్న తవన భాగం మీద ఒక నీరు దుక్కుతో పెట్టండి స్నానాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి వస్త్రం ఇది అమ్మవారికి వస్త్రం చీర గాని జాకెట్ గాని ఏమైనా తెచ్చుంటే తీసుకొని చీర అయితే లోపల పంపించండి జాకెట్ అయితే కనుక మీ ఎదురుగా ఉన్నటువంటి అమ్మ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సంక్రాంతి సంబరాలు రంగవల్లి పోటీలు శుక్రవారం ముమ్మిడివరం శ్రీకృష్ణ దేవరాయ మహిళా జూనియర్ కళాశాల రఘుపతి వెంకటరత్నం నాయుడు మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సంక్రాంతి సంబరాలు రంగవల్లి పోటీలు శుక్రవారం ముమ్మిడివరం శ్రీకృష్ణ దేవరాయ మహిళా జూనియర్ కళాశాల రఘుపతి వెంకటరత్నం నాయుడు మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో అలరించారు. ముందుగా కళాశాల ప్రాంగణంలో సంతూర్ కాస్మెటిక్ విజయలక్షల ఏజెన్సీ అమలాపురం వారి ఆధ్వర్యంలో రంగవల్లి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు సాంప్రదాయబద్ధంగా కోలాటం నిర్వహించి గంగిరెద్దులాట విన్యాసాలు అలరించాయి. తీన్మారు హరిదాస సంకీర్తనలు అలరించాయి. అనంతరం భోగిమంటలు వేసి ప్రభను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ గణేశుల బ్రహ్మానందం, ప్రిన్సిపల్ గంధం శ్రీరామ్మూర్తి, జగతా సురేష్, గణేశుల సత్యనారాయణ, సంతూర్ కంపెనీ, ఏఎస్ఎంకే వెంకటేశ్వర్లు, జేఎస్ఓ టీవీ సూర్యనారాయణ, ఐఎస్ఆర్కే ఆనంద్ కుమార్, డీలర్ ఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా మురిమల్లలో శాంతినికేతన్ స్కూల్ యాజమాన్యం తమ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించింది. పాఠశాల ప్రాంగణంలో రంగురంగుల ముగ్గులు వేయించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మురిమల్లలో శాంతినికేతన్ స్కూల్ యాజమాన్యం తమ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించింది. పాఠశాల ప్రాంగణంలో రంగురంగుల ముగ్గులు వేయించారు. విద్యార్థులచే బొమ్మల కొలువును ఏర్పాటు చేయించారు. పండుగ రోజుల్లో ఇంటి వద్ద తయారు చేసే వివిధ రకాల పిండి వంటలను ప్రదర్శనగా పెట్టించారు. చిన్నారులకు భోగిపళ్ళు వేసి గొబ్బెమ్మలు పాటలు పాడించారు. డాన్సులు చేయించారు. హరిదాసు సంకీర్తనలు, కోడి పందాలు, భోగి మంటలు ఇలా సంక్రాంతి పండుగల్లో అన్ని విశిష్టతలను వివరిస్తూ వారి చేత కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ గోకవరపు పెదబాబు, యాజమాన్య సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సార్ అంటే వచ్చేస్తారు మేడం, కొంచెం ఫ్రంట్కి వాళ్ళండి. ఇంకా మేడం ఫ్రంట్కి వాళ్ళండి. సంక్రాంతి సందర్భంగా మా శాంతినికేతన్లో సంక్రాంతి సంబరాలు అంటే ఎవ్రీ ఇయర్ అంటే 10 ఇయర్స్ నుంచి 10 సంవత్సరాల నుంచి మేము ఇలాగే నిర్వహిస్తున్నాము. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇయర్ బై ఇయర్ ఇంకా గ్రాండ్గా జరుగుతుంది.
ఈ ఇయర్ ఏంటంటే శిరోమణి గారు అనుకోకుండా వచ్చిన అతిథి, అంటే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆవిడ వచ్చారు. ఆవిడ యూఎస్ నుంచి వచ్చి ఆవిడ ఇవన్నీ బాగా ఆస్వాదించి, అంటే ఎన్నో ఇయర్స్ అయింది, ఆవిడ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాగే సంక్రాంతి సందర్భంగా సంక్రాంతికి సంబంధించినవన్నీ కూడా మేము ఇక్కడ ఒక చోట ఏర్పాటు చేసి పిల్లలందరికీ, యాక్చువల్గా ఫెస్టివల్స్లో వాళ్ళు ఇవన్నీ చూస్తున్నారో లేదో మాకు తెలియదు, ఇవన్నీ జరుగుతున్నాయో లేదో మాకు తెలియదు. అందుకే ప్రతి ఒక్కటి, అంటే ప్రభలు, ఎడ్ల బండ్లు కూడా అసలు ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. మేము అవి కూడా ఇక్కడ ఏర్పాటు చేసి పిల్లల్ని ఎక్కించి వాళ్ళకి ఆ సంప్రదాయాలన్నీ తెలియజేసి అన్నీ ఏది కూడా మిస్ అవ్వకుండా అంటే ఎడ్ల బండ్లు, కరసాము, ప్రభలు, గొబ్బిళ్ళు, వారసత్వంలో వస్తున్న సాంస్కృతిక సాంప్రదాయక వారసత్వాల్లో భాగంగా సంక్రాంతి సంబరాలు ఈరోజు శాంతినికేతనంలో జరుగుతున్నాయి. ఇది గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం. ఏదైతే కనుమరుగైపోతున్న పల్లెటూరి వాతావరణం ఏముందో అది అన్నీ ఒక్కచోటే మనం ప్రజెంట్ చేసి పిల్లలకి మన వారసత్వ సాంప్రదాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈరోజు సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం. ఇందులో మొట్టమొదటిగా భోగి మంటలు, తర్వాత చిన్నపిల్లలకి భోగి పళ్ళు, యువతకి గొబ్బెమ్మలు, అలాగే ప్రభలు, తర్వాత పొంగలి పెట్టడం, కోడి పందాలు, గాలిపటాలు, కర్రసాము మొదలైన సాంస్కృతిక విన్యాస కార్యక్రమాలన్నీ ఈరోజు ప్రజలు మర్చిపోతున్నారు. అందుచేత రాబోయే తరాలకు అందించాలనే ప్రధాన ఉద్దేశంతో అన్నీ ఒకచోటే మేము పిల్లలకి పరిచయం చేస్తున్నాం. రాబోయే తరాల వారికి ఇది ఒక ఆదేశాత్మకంగా ఉంటుందని మేము భావిస్తూ ఈ ఏర్పాట్లకి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి ఎం శిరోమణి ఫ్రమ్ యుఎస్ గారు తమ అభిప్రాయం చెప్పవలసిందిగా కోరుతున్నాం. Thank you so much, Raju, for inviting me for this opportunity and giving me this opportunity. నేను చాలా సంతోషంగా ఉంది. నేను 25 years బ్యాక్ యుఎస్ వెళ్ళిపోయానండి. Ankit Raju is my classmate. He was my classmate during my high school. చాలా హ్యాపీగా ఉంది ఆయన నన్ను ఇన్వైట్ చేసి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. చాలా ఆస్వాదించాను. ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేను. మొత్తం నేను కనుమరుగైపోయిన అవన్నీ అనుభూతులన్నీ మళ్ళీ తిరిగి ఆస్వాదిస్తున్నాను అన్నీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.